నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 53వ భాగం. ప్రస్తుతానికి హరిణి ఎలాంటి వ్యతిరేకత చూపించదు ఆ పెళ్లికి అన్నాడు గోపి. అందరూ హాల్లో సోఫాలో జంటలుగా కూర్చుని ఉన్నారు. సంకీర్తన మాత్రం సింగిల్ సోఫాలో కూర్చుంది. అది ఆమె అంగీకారం అనుకుని ముందుకు ప్రొసీడ్ అయిపోయే అవకాశం ఉంది అంది కొద్దిగా టెన్షన్ పడుతూ సంకీర్తన. అదే మనకి కావాల్సింది. పెళ్లి ఏర్పాట్లన్నీ చెయ్యని వాడి ఖర్చుతో. ఆఖరి నిమిషంలో పెళ్లికొడుకు ఈ పెళ్లి తనకి వద్దని మొండికేసేలా చేసే బాధ్యత నాది అన్నాడు గోపి. అదేదో వాడసలు పెళ్లి గురించి ఆలోచించకుండానే చేయొచ్చు కదా తమ్ముణ్ణి అడిగింది రేఖ. సోమసుందరం అత్యాశకి వినోద్ తలవంచక తప్పదు. వాడికి హరిణిని చేసుకోవాలని లేదు, ఆమె మీద కోరిక లేదు. కేవలం ఆమె నాకు దక్కకూడదన్న పంతంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. వినోద్ కన్ను శిరీష మీద ఉంది. హరిణిని చేసుకుంటే శిరీష దక్కుతుందన్న భ్రమలో ఉన్నాడు. అదే సమయంలో వాడి కళ్ళెదురుగా మరొక అమ్మాయి తాజాగా అందంగా కనిపిస్తుంటే మరొకటి సొత్తైన హరిణిని చేసుకోవడానికి మనసొప్పదు. శిరీష సూర్యుని ప్రేమిస్తోందన్న విషయం వాడికి తెలియదు. నాగరాజు చెప్పే వరకు సంకీర్తన మీద తను అఘాయిత్యం చెయ్యబోగా తప్పించుకుందన్న విషయం అస్సలు గ్రహించలేడు. ఇద్దరమ్మాయిల్ని తను ఎలా దక్కించుకోవాలో ఆలోచిస్తాడు వినోద్. శిరీష ఎప్పటికైనా దక్కుతుంది, కానీ సంకీర్తన విషయంలో తను తొందరపడక తప్పదు అనుకుంటాడు, ఆమె అసలు విషయం బయటపడే వరకు. సో మనం ముఖ్యంగా చేయవలసినది వినోద్ గాడిని తన స్నేహితుల నుంచి విడగొట్టాలి. తన ప్లాన్ వెనుక ఉన్న రహస్యాన్ని వివరించాడు గోపి. అదెలా కుదురుతుంది అడిగాడు భార్గవ. ప్రస్తుతానికి పళని బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళాడు. నాగరాజు బిజినెస్ పేరు చెప్పి విజయవాడ వెతకడం పూర్తి చేసి గుంటూరు వెళ్ళాడు. చిన్నగా నవ్వి అన్నాడు గోపి. ఆశ్చర్యంగా చూశారు గోపి వైపు అందరూ. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అడిగాడు భార్గవ. సూర్య నాన్నగారితో మాట్లాడాను చెప్పాడు గోపి. శేష్ మాత్రం హైదరాబాద్లో వినోద్తో ఉన్నాడు. వినోద్ తల్లి ఇప్పుడు అక్కడ ఉండడంతో వాళ్ల పిచ్చివేషాలు బంద్ అయ్యాయి. వాడికి బుర్ర తులుస్తూ ఉంటుంది. ఏదో ఒక వెధవ పని చేయాలంటే వాడికి స్వేచ్ఛ కావాలి. అంటే వాడి మీద తండ్రి కన్ను పడకుండా ఉండాలి. అది ఎక్కడ కుదురుతుంది? అందరి వైపు చూస్తూ చెప్పడం కంటిన్యూ చేస్తూ అడిగాడు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అందరూ. మన ఊరు నవ్వుతూ అన్నాడు సూరి. ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్తే ఊరు చూసే నెపంతో ఇంట్లో నుంచి అతను తప్పుకుని తనకి కావలసినది చెయ్యొచ్చు. అప్పుడు వాడు తీసుకున్న గోతులో వాడే పడొచ్చు అన్నాడు నవ్వుతూ గోపి. అదెలా ఆశ్చర్యంగా అడిగింది హరిణి. అన్నీ చెప్పను, వెండితెర మీద చూడవలసిందే లేచి నిలబడుతూ అన్నాడు గోపి. ఎక్కడికి అప్రయత్నంగానే అడిగింది హరిణి. టైం 7 కావస్తోంది. ఇక నువ్వు ఇంటికి వెళ్తే మంచిది హరిణి. మీరు త్వరలో ఊరు వచ్చే ఏర్పాట్లు చేయాలి అంటూ సంకీర్తన వైపు చూశాడు. ఆమె ఏం చేయాలో వివరించాడు. ఇప్పుడు ఆమెలో భయం లేదు, ఎక్సైట్మెంట్ ఉంది. నీ తల్లిదండ్రుల్ని మన ఊరు రప్పించే ఏర్పాట్లు చేస్తాను. సూర్య వాళ్ళ ఇంటి పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, అందులో ఉండొచ్చు చెప్తున్న గోపి వైపు ఆశ్చర్యంగా చూసింది సంకీర్తన. తల్లిదండ్రులకి దూరంగా తెలియని వ్యక్తులను నమ్మి ఇంత దూరం వచ్చావు కీర్తి. నీకు నేను చేయగలిగే సాయం ఇది. ఈ సమస్య పరిష్కరించబడగానే వైజాగ్లో మంచి ఉద్యోగం చూపించి నీ సాయానికి ప్రతి సాయం చేస్తానని చెప్పను, గాని ఒక స్నేహితుడిగా నీకు చేయూతనిస్తాను. నిజానికి నేను మాత్రమే కాదు, మేమంతా అందరినీ చూపించి అన్నాడు గోపి. ప్రపంచంలో కుళ్ళు కుతంత్రాలతో పాటుగా మంచి కూడా ఉంటుందని నిన్ను కలిసిన మొదటి క్షణమే అర్థమైంది గోపి. మొదట్లో హరిణిని చూసి ఈర్ష్యపడిన మాట నిజం, కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను నీ స్నేహితురాలని అయినందుకు. వినోద్కి బుద్ధి చెప్పి తీరాలని ఎందుకో బలంగా అనిపించింది. ఆ పని జరిగాక నా ఉద్యోగం మీద దృష్టి పెడతాను. ముందుగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాను చెప్పింది అప్పుడప్పుడే ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకుంటున్న సంకీర్తన. కీర్తి, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారావు సుమా. చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూస్తుంటే ఆమె చేతిని అందుకుని అంది రేఖ. థ్యాంక్స్ నీకే చెప్పాలదునా అంది మొహమాటంగా సంకీర్తన. సరే సరే పదండి ఇంటికి, మరీ ఆలస్యమైతే సోముగాడికి అనుమానం వస్తుంది అన్నాడు సూరి. హరిణి లేవలేక లేచింది అక్కడి నుంచి. ఆమెకి గోపిని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. శిరీషతో ఎన్నో కబుర్లు చెప్పాలనుంది ఆమెకి. అన్నయ్య శిరీషను పంపొచ్చు కదా బ్రతిమాలింది హరిణి. 4 రోజులు ఆగు హరి, భార్గవ్ కన్నా ముందే చెప్పాడు గోపి. హరిణి ఆశాభంగం గోపిని బాధపెట్టినా జమీందారుని తమ ఊరు పంపాలంటే శిరీష సహాయం చాలా అవసరమవుతుంది. ఆమె అప్పుడే ఆ సోమసుందరం కంట పడకుండా ఉంటే మంచిది. వినోద్ వచ్చాక శిరీష అక్కడికి వెళ్లాలని గోపి ఉద్దేశం. అది అర్థమైంది అందరికీ. ఇంటిదాకా వస్తాను హరి, రాత్రి ఫోన్లో మాట్లాడుకుందాం చిన్నగా నవ్వుతూ తన బాధని కనిపించనివ్వకుండా ధైర్యం చెప్పింది శిరీష. ఆడపిల్లలు ముగ్గురు హరిణి ఇంటికి బయలుదేరారు. సూరి వాళ్లతో వెళ్ళాడు. అక్క మీరిక బయలుదేరండి, మీరు వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటాను చిన్నగా నిట్టొచ్చి చెప్పాడు గోపి. గోపి
కొంతకాలం ఓపిక పట్టు. హరిణితో కలిసుండే రోజు తప్పకొస్తుంది. మృదువుగా అతని భుజం తట్టాడు భార్గవ. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను బావా అన్నాడు కళ్ళలో బాధని గుండెల్లోకి నెట్టేస్తూ చిన్నగా నవ్వి గోపి. భార్గవ మౌనంగా రేఖ వైపు చూశాడు. వెళ్ళిరానా అడిగింది తమ్ముణ్ణి. సంతోషంగా వెళ్ళి ఆనందంగా రా అన్నాడు గోపి ఈసారి సిన్సియర్గా నవ్వుతూ. 5 నిమిషాల తర్వాత భార్గవ బైక్ స్టార్ట్ చేశాడు. ఆమె ఒకవైపు కూర్చోబోయింది. అలా కాదు, చుడిదార్ వేసుకున్నావు కదా, 2 వైపులా కాళ్ళు వేసుకుని కూర్చుంటే నాకు బ్యాలెన్స్ తేలిక అన్నాడు భార్గవ నవ్వు ఆపుకుంటూ. నేనెప్పుడు అలా కూర్చోలేదు సంకోచిస్తూ అంది రేఖ. ఒకసారి అలా ప్రయత్నిస్తే ఇక అదే సులువుగా ఉంది అంటావు ఆమెని ప్రోత్సహించాడు భార్గవ. ఆమె అతని భుజం మీద చేతిని వేసి అతను చెప్పినట్టుగా కూర్చుంది. ఒక్కటే సమస్య ఇలా కూర్చుంటే అన్నాడు. ఏంటి కంగారు పడింది ఆమె. పట్టుకోకపోతే పడిపోతావు, నన్ను పట్టుకో గట్టిగా అన్నాడు. ఆమె ఆలోచించకుండా అతని దగ్గరగా జరిగి నడుమును చుట్టి పట్టుకుంది. ఆ రేఖ, నువ్వింత గుడ్ గర్ల్ అని తెలిస్తే ఇంకా ఏదైనా ప్లాన్ చేసేవాడిని బైక్ గేర్ మార్చి ముందుకు దూకిస్తూ అన్నాడు భార్గవ. బైక్ ఫుల్ ఫోర్స్తో ముందుకు కదలడంతో ఆమె చిన్నగా అరిచి అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. అతను పకపక నవ్వాడు. బండి హఠాత్తుగా చిన్నగా జర్కివ్వడంతో ఆమె తుళ్ళిపడింది. భార్గవ అతని చెవిలో అరిచింది. హా రేఖ అల్లరిగా అంటూ బైక్ని గేట్ దాటించి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అతను. వాళ్ళనే గమనిస్తున్న గోపి చిన్నగా నవ్వుకున్నాడు భార్గవ అల్లరికి. అక్క మొహంలో ఆనందం గోపి మనసు నిండిపోయేలా చేసింది. అతనికి ముందు రాత్రి తాను తల్లిదండ్రులతో మాట్లాడడం గుర్తొచ్చింది. చూచాయిగా విషయం చెప్పాడు అతను. భార్గవ తనని చెప్పమని ప్రోత్సహించడంతో ముందుగా తండ్రితో మాట్లాడాడు ఫోన్లో. అక్కకి చెప్తే ఊరికే ఆందోళన పడుతుందని తెలుసు అతనికి, అందుకే చెప్పలేదు. భార్గవ ఆమెని అందుకే బయటకు తీసుకువెళ్ళాడని తెలుసు గోపికి. అతను చెప్తాడు ఆ విషయం అక్కకి. తండ్రి ఏమన్నాడో చెప్పాడు అతనికి తను. మెల్లమెల్లగా అక్క బాధ్యత తన చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అతనికి బాధతో కూడిన ఆనందం కలిగింది. అతను బయటకొచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. చిన్ననాడు అక్కతో తను ఆడిన ఆటలు, అమ్మ పనిలో ఉన్నప్పుడు అక్క తనని ఎత్తుకుని తిరగడం, తనకి గోరుముద్దలు పెట్టడానికి తన చిట్టి చిట్టి చేతులతో ప్రయత్నించడం, నాన్న తిట్లను తన మీదకి వేసుకోవడం గుర్తొచ్చాయి గోపికి. తను హై స్కూల్లోకి వచ్చాక అక్కకి తనకి మధ్య బంధంలోకి స్నేహం ప్రవేశించింది. సూర్యులతో పంచుకున్నట్లే అన్ని విషయాలు అక్కతో కూడా పంచుకోవడం అలవాటైపోయింది అతనికి. అక్క తనకి తెలిసినంత వరకు సలహాలు ఇచ్చేది. అక్కడి చదువు మాన్పించినందుకు తండ్రితో తను చాలా యుద్ధం చేయడం గుర్తొచ్చింది గోపికి. అప్రయత్నంగానే తన చెంపని తడుముకున్నాడు. కోపంతో తనని తండ్రి కొట్టాడు. అక్క ఆ రాత్రి తనని బ్రతిమాలింది సిటీకి వెళ్ళిపోమ్మని. పెళ్లి సంబంధాలకు తలవంచడం తనకి అస్సలు ఇష్టం లేకపోయింది. తర్వాత అక్క చదువుకుని ఉద్యోగం సంపాదించడం తనకి చాలా గర్వంగా అనిపించింది. అతని కళ్ళ ముందు తన జీవితం సినిమాలా కదిలింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన తాము ఇప్పటికీ ఈ పరిస్థితికి చేరుకున్నారు. భార్గవిని చూడగానే తన అక్క మొహంలో కదలాడే సిగ్గుతో కూడిన ఆనందం కన్నా అతను ఆమెలో కలిగించిన ఆత్మవిశ్వాసం గోపికి ఆనందాన్ని కలిగించింది. తను నష్టజాతకురాలు అన్న ఆలోచన ఆమె మర్చిపోయినట్టుగానే ఉంది. కానీ గోపి మనసు ఎందుకో తెలియదు కానీ అలజడికి లోనైంది. అతను అశాంతిగా లేచి తోటలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. సోమసుందరం తను అందరి ముందు ప్రాజెక్ట్ చేసినంత అమాయకుడు, మూర్ఖుడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఏదో తేడా ఉందని గ్రహిస్తాడు. అప్పుడు అతని కోపం తన మీదకి భార్గవ మీదకి మళ్ళుతుంది. భార్గవికి చిన్న దెబ్బ తగిలినా అక్క మనసు ఎంత అలజడికి లోనవుతుందో గోపికి తెలుసు. పరిస్థితి తిరిగి మొదటికొస్తుంది. అతను ఆలోచనలో పడ్డాడు. అదే సమయానికి భార్గవ నడుపుతున్న బైక్ బీచ్ రోడ్లోకి ప్రవేశించింది. బీచ్ రోడ్ అంతా విద్యుత్ దీపాలతో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతోంది. జనాలు జంటలు జంటలుగా పరుచుకుని ఉన్నారు. కొందరు పిల్లలతో వచ్చారు. పిల్లల అరుపులతో, బూరలు ఊదుతున్న శబ్దాలతో సందడిగా ఉంది. రేఖ బండి దిగి కొంతసేపు ఆ పరిసరాలని గమనిస్తూ అలానే నిలబడిపోయింది. వెళదామా అని భార్గవ అనే వరకు ఆమె అలానే నిలబడింది. పరధ్యాసగా ఉన్న రేఖను చూసి చిన్నగా నవ్వుకున్నాడు భార్గవ. ఆమెకి తెలియని ప్రపంచం ఎంత ఉందని చెప్పాలని అతని ఉద్దేశం. ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఆనందం అనుభవించాలంటే ప్రేమ తాలూకా మధురమైన రుచిని ఆస్వాదించడం రావాలి. ప్రేమ అంటే బాధ్యత మాత్రమే కాదు, అల్లరి కూడా అని ఆమెకి చూపించాలని అనుకున్నాడు అతను. ఆమె చేతినందుకుని సముద్రపు ఒడ్డు వైపు అడుగులు వేశాడు. ఇద్దరూ మెత్తని ఇసుకలోకి అడుగు పెట్టారు. అతను తన చెప్పుల్ని విప్పి చేతులతో పట్టుకున్నాడు. ఆమె కూడా అలా చేసిన తర్వాత మరింత ముందుకు వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక ప్రదేశంలో చతికిలబడ్డారు. చాలామంది ఇంకా అలల నురుగులో తడుస్తూ గంతులు వేస్తున్నారు. సముద్ర స్నానాలు చేస్తున్నారు. మరీ లోపలికి వెళ్ళిపోతున్న వాళ్ళని లైఫ్ గార్డ్లు విజిల్స్ వేసి వెనక్కి పిలిచి హెచ్చరిస్తున్నారు. వెన్నెల వెలుగులో సముద్రాన్ని చూడడం ఒక అద్భుతమే అనిపించింది రేఖకి. కెరటాలు అలలై ఎగసి తీరానికి చేరుకుని తెల్లని నురగని సృష్టిస్తూ విరిగిపడి తిరిగి సముద్రంలోకి చేరుకోవడం అందమైన దృశ్యం.
సముద్రపు అలలో ధ్వనిని వీణులు విందిన సంగీతం. భూమి ఆకాశం కలుస్తున్నాయి అని చేసి సముద్రం దొంగ అనిపిస్తుంది నాకు అంది తన మధ్య ఉన్న మౌనాన్ని బద్దలు కొడుతూ రేఖ. అలా ఎందుకు అనుకుంటావు? కష్టాలన్నీ మర్చిపోయి కొంతసేపు ఆ ఆనందాన్ని తిలకించేలా చేసే ఇంద్రజాలకుడు అంటే మెజిషియన్ అనుకోవచ్చుగా వాదించాడు భార్గవ. ఆమె మాట్లాడలేదు. అతని మాటల గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. రేఖ, జీవితాన్ని చూసి దృక్పథాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. అంటే నువ్వు నెగిటివిటీని నింపుకుని చూస్తే అలానే కనిపిస్తుంది. అలా కాదు పాజిటివిటీతో చూస్తానంటావా, ఎంతటి కష్టమైనా చిన్నగానే కనిపిస్తుంది. అప్పుడు జాతకాల మీద నమ్మకం ఉండదు. జ్యోతిష శాస్త్రం నిజం కావచ్చు రేఖ, కానీ ఒకరి గురించి చెడుని చెప్పే శాస్త్రం అవసరం లేదు అని నా ఉద్దేశం. ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు. జాతకం తెలుసుకుంటే ఏదైనా చెడు ఉంటే శాంతులు హోమాలు చేయడానికి వీలవుతుంది వాదించింది రేఖ. చిన్నగా నవ్వాడతను. తలరాతంటారు, ముందే రాసిపెట్టుంది అంటారు. మళ్ళీ జాతకం మార్చేయొచ్చని ఎలా అంటారు? ఆల్రెడీ నిర్ణయించబడింది, దాన్ని నువ్వైనా మార్చగలవు అడిగాడు సముద్రం వైపు చూస్తూ. రేఖకి భార్గవ మాటల్లో తర్కం అర్థమైంది. మౌనంగా ఉండిపోయింది. నన్ను అడిగితే శాంతులు హోమాలు అనేవి నీ వ్యక్తిగత అభిప్రాయం. నేను వాటి జోలికి రాను. ఎవరి నమ్మకం వాళ్ళది. వాటిని పక్కన పెడితే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అనే భరోసా ఉండాలి. అప్పుడు జీవితంలో అన్నీ నీ పాదాల దగ్గరికే వచ్చి నీ ముందు మోకాళ్ళ మీద కూర్చుని సలాం కొడతాయి, కష్టాలతో సహా. అదే నేను చెప్తున్నాను అన్నాడు భార్గవ. ఒక పాప తడి ఇసుకతో గుడి కడుతోంది. కొంచెం కట్టగానే అలలు వచ్చి ఇసుకని తమతో లాక్కుపోతున్నాయి. ఆమె గుడి నీళ్లలో కలిసిపోతోంది. అలా 5 సార్లు జరిగింది. రేఖ, భార్గవ తదేకంగా ఆ పాప వంక చూస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూనే ఆమె సముద్రం లోపలికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. ఆమె పెదాలు బిగించి చుట్టూ చూసింది. ఆమె ఏం చేయబోతోందా అని ఆసక్తిగా చూస్తోంది రేఖ. ఆ పాప తల్లిదండ్రుల చెప్పులని ఒకదానిలో ఒకటి దూర్చి అడ్డుగా పెట్టి అప్పుడు గుడి కట్టడం ప్రారంభించింది. అలలు వచ్చి చెప్పులను తాకి తమ తీవ్రతని కోల్పోతున్నాయి. ఆమె కట్టడం పూర్తి చేసి తృప్తిగా నవ్వింది. రేఖ ఆనందంగా నవ్వింది. అయ్యయ్యో అల్లరిపిల్ల, చెప్పులని తడిపేశావు, ఒళ్ళంతా మట్టి చేసుకున్నావు. తల్లి పిల్లని వెనక్కి లాగబోతే తండ్రి ఆపేశాడు. నవ్వుతూ ఆ పాపకి గుడికి ఫోటో తీశాడు. నా కూతురు పెద్ద ఇంజనీర్ అవుతుంది తెలుసా, భార్యతో గొప్పగా చెప్పాడు. చూసావా రేఖ, రెండోసారికే ఆమె ప్రయత్నాన్ని మానేసుంటే అద్భుతమైన అనుభూతిని కోల్పోయి ఉండేది. తను సాధించదలుచుకున్న దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పాప వదలదు. నిజంగా ఆమె ఇంజనీర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏమనుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా అన్నాడు భార్గవ. మీతో పెళ్ళి అన్నప్పుడు భయం వేసింది భార్గవ. కారణాలు సహేతుకమైనవో కావో నాకు తెలియదు, కానీ ప్రతి ఆడపిల్లలాగానే నాకు ఉన్నాయి. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు. పెళ్ళయ్యాక కూడా అలానే ఉంటారా? మరీ ముఖ్యంగా మీ పెద్దవాళ్ళకి నేను నచ్చుతానా లేదా? ఇంకా అమ్మా నాన్నకి విషయం చెప్పలేదు. వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలీదు అంది ఇసుకలో కనిపిస్తున్న లేత గులాబీ రంగు గవ్వని చేతుల్లోకి తీసుకుంటూ రేఖ. అతను కంఠం చిన్నగా సవరించుకున్నాడు. కారం తింటావా, తీపి తింటావా? తను మాట్లాడిన దానికి అతను అడుగుతున్న దానికి పొంతన లేకపోవడంతో తలెత్తి విచిత్రంగా చూసింది అతని వైపు. ఇప్పుడే వస్తా అంటూ పరుగున వెళ్ళి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఒక చేతిలో మిక్సర్ పొట్ల, మరొక చేతిలో ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఆమె నవ్వి ముందు ఐస్ క్రీమ్ తీసుకుంది. మరి మీకు అడిగింది. షేర్ చేసుకుంటావుగా అంటూ కూర్చున్నాడు. ఇది కప్పు కాదు, పుల్లైసు. ఎలా పంచుకోవాలి అడిగింది కవర్ తీస్తూ. ఒకసారి నువ్వు, ఒకసారి నేను అంటూ ఆమె ఒకసారి చప్పరించగానే తను లాక్కున్నాడు. ఆమె నివ్వెరపోయింది అతని చేష్టకి. జీవితాలని పంచుకోవాలని అనుకుంటున్న మనకి ఎంగిలి కొత్త కాదు కదా అంటూ కన్ను కొట్టాడు. మొహం ఎర్రబడగా ఆమె చిన్నగా నవ్వి పుల్లైస్ అందుకుంది. అలా ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా చెప్పాడు గోపి ఆమె తల్లిదండ్రులకి తమ గురించి చెప్పినట్టుగా. ఉలిక్కి పడింది రేఖ. అప్పటికే ఐస్ పూర్తిగా తినడంతో ఆమె నాలిక మొద్దుబారిపోయింది. అరవాలన్నా మాట రాలేదు. ఇంటిదాకా వచ్చాక సూరి, శిరీష 1,00,000 జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. హరిణి, సంకీర్తన చిన్నగా మాట్లాడుకుంటూ గేట్ తీసుకుని లోపలికి నడిచారు. వరండాలోనే ఎదురయ్యాడు సోమసుందరం. అతని మొహంలో కోపం తాలూకా ఛాయలు స్పష్టంగా కనిపిస్తుంటే ఒక్క క్షణం భయపడింది హరిణి. అంతలోనే సర్మని సర్దుకుని సోమసుందరం వైపు చూడను కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్లారు? కోపాన్ని సంకీర్తన మీద చూపించాడు అతను. ఆమె అన్నగారింటికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళవలసి వచ్చింది, మీకు విషయం తెలియాలేమో అని. మీకు అవసరం లేనట్టుంది అంటూ ఆమె లోపలికి వెళ్ళబోయింది అదురుతున్న గుండెలని చిక్కబట్టుకుని. ఆమెని దులపబోయిన సోమసుందరం ఆఖరి నిమిషంలో తనని తాను అదుపు చేసుకున్నాడు. ఏం జరిగింది? నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అడిగాడు గాంభీర్యం నటిస్తూ. అంటే
ఇది మీకు ముఖ్యమైన విషయం అవునో కాదో నాకు తెలియదు, కానీ హరిణి అన్నగారికి పెళ్లి చూపులంట అంది సంకీర్తన. సోమసుందరం దృష్టి మళ్లించాలి అంటే వేరే విషయం మీదకి వెళ్ళాలి అని చెప్పాడు గోపి. అందుకు ఏం చెప్పాలో కూడా చెప్పాడు. భార్గవక చెల్లెళ్ళకు చేయకుండా ముందు తను చేసుకుంటున్నాడా ఆశ్చర్యపోయాడు సోమసుందరం. అనాలోచితంగా అయినా అతను హరిణిని దూరం పెట్టలేదు. చెల్లెళ్ళు అనే అనడం గమనించింది సంకీర్తన. అలా కాదు, ముందు నిశ్చితార్థం చేస్తారట. అప్పుడు హరిణికి శిరీషకి పెళ్లి సంబంధాలు చూసి 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేస్తారట. అప్పుడు అన్నయ్య పెళ్ళట పూసుగుచ్చినట్టుగా చెప్పింది కంఠం తెక్కించే సంకీర్తన. అందులో ఏమైనా తిరకాసుందా అన్న ఆలోచన రాలేదు అతనికి. హరిణికి సంబంధాలు వెతకడం అనే దాని మీద అతని ఆలోచన ఆగిపోయింది. గోపికి హరిణికి పరిచయం ఉండే అవకాశం ఉందని కూడా అతను ఊహించలేదు. అతను చిన్నగా తల ఊపి ఆమెని లోపలికి వెళ్ళమన్నాడు. ఈ పిల్ల వల్ల తనకి విషయాలు బాగానే తెలుస్తున్నాయి అనుకున్నాడు. అర్ధరాత్రి దాటాక సంకీర్తన అతని గది తలుపు తట్టింది. తలుపు తీసి ఆశ్చర్యంగా చూశాడు సోమసుందరం. ఏమీ అనుకోకండి, ఈ సమయంలో అయితే అందరూ నిద్రపోతూ ఉంటారు. మీతో కొంచెం సావకాశంగా మాట్లాడొచ్చని వచ్చా అంకుల్, చనువుగా కుర్చీలో కూర్చుంటూ అంది సంకీర్తన. ఆమె చేతిలో ఉన్న ఫోన్ గ్రూప్ కాల్లో ఉంది. ఆమె మాట్లాడే ప్రతి మాటని గ్యాంగ్ మొత్తం వింటున్నారు. ఏమాత్రం సోము అంకుల్ పిచ్చిగా ప్రవర్తించినా కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఆమె అందుకే ధైర్యంగా ఉంది. చెప్పు, ఏంటి విషయం? మంచం మీద కూలబడుతూ అడిగాడు సోమసుందరం. అతని ఆలోచనలన్నీ కొడుకుని ఇక్కడికి ఎంత త్వరగా రప్పిద్దామా అనే విషయం మీద ఉండడంతో ఆమె వైపు తేరిపారా చూడలేదు. మీకు కావలసిన సమాచారం అందిస్తున్నాను కాబట్టి నా జీతం కొంచెం పెంచి కొంత అడ్వాన్స్ కూడా ఇస్తారేమో అని వచ్చాను నిస్సంకోచంగా అడిగింది సంకీర్తన. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె డబ్బు మనిషిని సోమసుందరం బలంగా నమ్మడం కోసమే గోపి వేసిన ప్లాన్ అది. అప్పుడు సంకీర్తన ముందర అతను కొద్దిగా రిలాక్స్ అవుతాడు. అప్పుడు తప్పులు చేస్తాడు. గోపి అనుకున్నట్టే ఒక నిర్ధారణకి వచ్చేశాడు సోమసుందరం. ఈ పని నీకు కొత్తగా ఉన్నట్టలేదే అడిగాడు అనుమానంగా చూస్తూ. నాకు ఫోటోలు చూపించి బెదిరించడమే తెలుసు. ఇదైతే నటించాలి, కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది చిన్నగా నవ్వి చెప్పింది సంకీర్తన. చిన్నగా తల ఊపాడు సోమసుందరం. సోమసుందరం సంకీర్తనని నమ్మాడా పూర్తిగా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.